హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు ఎగ్తో ఒక మంచి రెసిపీ చూద్దామండి. లంచ్ బాక్స్ లాగా తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతుంది, మనకి టేస్టీగా అయిపోతుంది. అందుకంటే ముందుగా మైనస్ రెసిపీస్ని చూడని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. దీనికోసం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు, జీలకర్ర, అలాగే దీనిలోకి కొద్దిగా ఒక 2-3 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కూడా మనం ఒక్కసారి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం దీనిలోకి ఉడికించుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ కూడా బాగా ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత బాగా వేగిన ఎగ్స్ని తీసేసి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా ఆయిల్ పడితే మీరు వేసుకోవచ్చండి. ఈ ఆయిల్ అనేది సరిపోతుంది. ఇలా పేస్ట్ నేను ఆయిల్లో వేసేసి మనం వేసుకున్న ఈ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న ఆయిల్ మళ్ళీ ఈ పేస్ట్ నుంచి మనకి బయటకు వచ్చేంత వరకు కూడా బాగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది. మనకి ఈ విధంగా మనకి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుందండి. చూడండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఈ పైకి వచ్చేంత వరకు కూడా మనం ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసి కలిపేసి మన దగ్గర ఉన్న రైస్ని ఈ పేస్ట్లో వేసి రైస్ అంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. కలుపుకునే ముందు మనం దీనిలోకి 1 నిమ్మకాయని ఇలా రసం పిండుకుని వేసుకోవాలి. పుల్లగా చాలా బాగుంటుందండి. రైస్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. రెసిపీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.